వెల్కమ్ టు ద టెక్ గిఫ్ట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నేనండి మీ దేవికని. సో ఒక పర్సన్ చెప్పారు నేను ఇంకా జాబ్ చేయను, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ ప్రాబ్లమ్స్ కి జాబ్ ఏం చేసింది? సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి, మీకుంటాయి మాకుంటాయి, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే కదా మీరేంటో మీకు తెలుస్తుంది. సో ప్రాబ్లం లేని వారు ఎవరున్నారు? ప్రాబ్లం లేని వారు ఎవరున్నారు మీకు తెలుసా? మీకు తెలుసా ప్రాబ్లం లేని వారు ఎవరున్నారు అంటే నేను చెప్తా. శ్వాసంలో చనిపోయి ఉంటారు చూడు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. సో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా పక్కన వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేదు. ఓకే వాళ్ళు ఈరోజు కూల్ గా ఉన్నారు, పీస్ ఆఫ్ మైండ్ తో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఓకే ఇవాళ చేస్తున్నారు, రేపైన రోజు వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. వాళ్ళకన్నా ముందు దేవుడు మీకు ప్రాబ్లం ఇస్తున్నాడు అని అంటే, ఒక ప్రాబ్లం దేవుడు ఇస్తుండు. ఎందుకు ఇస్తుండు? రేపటి రోజున నువ్వు ఒక హై లెవెల్లో ఒక మంచి పొజిషన్ ఉండడానికి మాత్రమే నీకు ప్రాబ్లం అనేది ఇస్తుంది. నువ్వు అది ఫేస్ చేయి, నువ్వు అది గ్రహించు. ఆ ప్రాబ్లమ్ ని నేను ఎట్లా ఫేస్ చేయాలా అది అది ఆలోచించకుండా నేను వేరే రూట్కి వెళ్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో దేవుడు ఏదైనా మన మంచి కోసమే చేస్తాడు. ప్రాబ్లం ఇస్తున్నాను, ఆ ప్రాబ్లమ్ ని ఎస్కేప్ అవ్వకండి, ప్రాబ్లమ్ ని ఫేస్ చేయండి. ఓకే సో like and share and subscribe.